నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మనము దోస ఆవకాయ చేసుకుందామండి. ఈ దోస ఆవకాయ చాలా మంచిదండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ 1 మంత్ మనకి నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3 మంత్స్ దాకా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. దోస ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మొదటగా దోసకాయ అండి. ఇది 1/2 kg దోసకాయ తీసుకున్నాను. సాల్ట్, కారం, ఆవాలు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డలు, పసుపు, నూనె, కొద్దిగా ఇంగువ అండి. ఇవి కావాలండి. దోసకాయ మాత్రం బాగా పచ్చిగా గట్టిగా ఉండాలండి. మనకు మెత్తగా ఉండేది పనికిరాదు అసలు. ఇట్లా గట్టిగా ఉండాలి. ఈ గట్టిగా ఉండే దోసకాయని తీసుకోండి. మనం ముందు పోపు వేసుకుందాం రండి. ముందుగా స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి. 1/4 కప్పు వేరుశనగ నూనె అండి. ఇది పచ్చళ్ళకి దేనికైనా కానీ పల్లి నూనె బాగుంటుందండి. మనం ఏ నూనె వేసినా కానీ ఈ టేస్ట్ రాదు. మనం పోపు ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే అండి, ఇది చల్లారే లోపల మనము ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసుకొని, అలాగే దోసకాయ కూడా బాగా పీసెస్ చేసుకొని మనం ఇది చల్లారాక వేసి కలుపుకోవాలి. అందుకే ముందు వేసి మనం పోపు వేసేసి మనం తర్వాత ఆవాలు వేపుకుందాము. 1 స్పూన్ ఆవాలు వేసాం కదండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి. ఆవాలు చిటపట్లు అన్నాయి. ఆపేసుకుందామండి స్టవ్. మనం ఆపేసుకొని ఈ ఆయిల్ బాగా చల్లారే వరకు పక్కకు పెట్టేసుకుందాం. మనం ఇంకొక కళాయి పెట్టుకున్నామండి. పెట్టుకొని 1 స్పూను మెంతులు వేసుకుందాం. దూరగా వేపేసుకొని, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఈ పచ్చడికి. కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. ఇదండి దూరగా వేగిపోయి ఈ 3 స్పూన్లు ఆవాలండి. ఇలా సన్న ఆవాలు తీసుకుంటే పచ్చళ్ళకి బాగుంటుందండి. చాలా సన్నగా ఉంటాయి చూడండి. ఈ సన్న ఆవాలు తీసుకోవాలి. 3 స్పూన్లు ఇవి కూడా వేపేసుకుందాం దూరగా. ఎక్కువ వేగొద్దండి. ఆవకాయకైనా దోస ఆవకాయకైనా ఏదైనా పచ్చళ్ళకి సన్న ఆవాలు చాలా బాగుంటాయండి. ఈ దొడ్డివి మీడియం సైజువి అవి బాగోవు. ఇవి ఎక్కువ వేగొద్దు, మీడియంగా అయితే సరిపోతుంది. 1 స్పూను జీలకర్ర అండి. జీలకర్ర వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఆ సెగతోటే వేగిపోతాయి. ఇవన్నీ వేగిపోయాయి కదండి. మనం వేరే ప్లేట్లో పోసి చల్లారి పెట్టుకుందాం. ఇదండి 1/2 kg దోసకాయ తీసుకున్నాం కదండి. ఆ దోసకాయని శుభ్రంగా కడిగి తుడిసి గింజలన్నీ తీసేసి ఈ సైజులో కట్ చేసుకోవాలండి. పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవి 1 కప్ అయ్యాయి. ఇవి ఒక బౌల్లో వేసుకుందాము. ఈ కప్పుతో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేపి పెట్టుకున్నాం కదండి. ఆ పౌడర్ అయింది. అది కూడా ఇందులో వేసేసుకుందాం. మనం ఏ కప్పుతో మెంతిపిండి, ఆవపిండి వేసుకున్నామో అదే కప్పుతో కారం కూడా వేసేసుకుందాం. అదే కప్పుతో 1/4 కప్పు సాల్ట్ అండి. 1/4 స్పూన్ అంత పసుపు. మనం శుభ్రంగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి అండి. కచ్చాపచ్చగా దంచాను కొంచెము. ఆ దంచింది కూడా వేసేసుకుందాము. కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ వేయకపోతే పచ్చళ్ళ టేస్ట్ రావు కదండి, కమ్మటి స్మెల్ వస్తుంది. దానికోసం ఇంగువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. ఈ దోస ఆవకాయ అండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా కానీ కంపల్సరిగా మనకు దర్శనం ఇచ్చే దోస ఆవకాయ అండి. ఫస్ట్ ఈ దోస ఆవకాయ అనేది మన ఆంధ్ర స్పెషల్. మామిడికాయల సీజన్లో మనకి ఏ పెళ్ళిళ్ళలో చూసినా ఆవకాయ దర్శనం ఇస్తుందండి. మామిడికాయ సీజన్ లేనప్పుడు, అన్ సీజన్లో ఏ సీజన్లో అయినా కానీ ఈ దోసకాయ మాత్రం మనకి ఎప్పుడు కనిపిస్తుందండి. దోసకాయ పచ్చడి అనేది ఏ ఫంక్షన్లో అయినా కంపల్సరిగా చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. చూసారు కదండి అంత చక్కగా కలిసిపోయిందో. ఇది కొంచెం పుల్లగా ఉందండి ఈ దోసకాయ. పుల్లగా లేని దోసకాయ అయితే ఒక్క నిమ్మకాయ, ఒకటంటే ఒక్క నిమ్మకాయ ఇదంతా అయిపోయాక ఒకటి కలిపి పెట్టుకోవచ్చు. నేనైతే కలపట్లేదండి, దీనికి అవసరం లేదు. పుల్లగా ఉంది దోసకాయ. ఇదండి పచ్చడి కలిపేసుకున్నాం కదా. నూనె అంతా పైకి వచ్చేసింది.
ఇది మనం ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. 2 days అలాగే పెట్టేసేయండి. ఈ పచ్చడి బాగా ఊరాక చాలా టేస్ట్ వస్తుందండి. 2 రోజులు మాత్రం ఫుల్గా అలాగే పక్కకు పెట్టేసేయాలి మనం. ఈ దోస ఆవకాయని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.